హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ఆకెళ్ల శివప్రసాద్ గారు రచించిన పజిల్. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఫణీంద్రకి టెన్షన్గా ఉంది. శరీరంలో చిన్నగా వణుకు, భయమా అనే అనుమానం కలుగుతోంది. కానీ అది భయం కాదని తెలుసు. బెంగ ఏమో, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆనందమయమే జీవితం. ఈసారి అంచనా తారుమారవ్వటానికి వీల్లేదు. కానీ ఏ సవాలక్ష ప్రశ్నలో పుట్టిస్తోంది ఈ కాని అన్న పదం. దృఢ సంకల్పం ఉంటే అందుకోలేనిది ఏదీ లేదని జీవితం చెప్తుంది. చిన్నప్పుడు ఆర్థికంగా మరీ దారుణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు చదువుకోగలడా అనుకున్నప్పుడు కానీ చదువుకోగలిగాడు. 10వ తరగతి వరకు గవర్నమెంట్ పాఠశాలల్లో, ఆ తర్వాత కాలేజీ చదువులన్నీ స్కాలర్షిప్లతో నడిచాయి. తమ ఇంట్లో పీజీ చేసిన వాళ్లల్లో తనే మొదటివాడు. చదువయ్యాక హోదాగల ఉద్యోగం రావాలి అనుకున్నాడు. క్లర్క్ పోటీ పరీక్షలు రాయదలుచుకోలేదు. ఆఫీసర్ పరీక్షలకు కూడా ఎక్కువగా అప్లై చేయలేదు. ఒకే ఒక్కటి రాశాడు, బ్యాంకులో ఆఫీసర్ అయ్యాడు. ఆఫీసర్ ప్రొబేషన్ అయ్యాక తమ ఊళ్ళోనే ఫ్యామిలీ డెవలప్ చేయొచ్చు అనుకున్నాడు. పెద్దగా ప్రయత్నం చేయకుండానే మెరిట్ మీద కావలసిన ఊళ్ళోనే ఉద్యోగం వచ్చింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. అపజయం అనేది లేకుండా సాగిపోతున్న జీవితంలో సుమిత్ర రూపంలో చేదు అనుభవం మిగిల్చింది. సుమిత్ర దూరపు బంధువుల అమ్మాయి. కుందనపు బొమ్మలా ఉంటుందంటారు అంతా. ఆమె కళ్ళల్లో సమ్మోహన శక్తి ఉందని కొందరంటే, ముక్కు తిమ్మన కూడా వర్ణించలేని ముక్కు వల్ల చంద్రబింబం లాంటి ముఖానికి అపురూప ఆకర్షణ వచ్చిందని ఇంకొందరంటారు. ఆమె చూపులో మోనాలిసా ఆర్ద్రత ఉందని మరికొందరి అభిప్రాయం. టూకీగా చెప్పాలంటే చాలా అందంగా ఉంటుందని, అందానికే అందం అనిపిస్తుందని తెలిసిన వాళ్ళందరి నమ్మకం. సుమిత్ర తండ్రి స్కూళ్ల ఇన్స్పెక్టర్గా చేసేవాడు. 3 ఆడపిల్లల్లో రెండోది సుమిత్ర. పెద్దమ్మాయి పెళ్ళయ్యింది. సుమిత్ర పెళ్లి ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. త్వరలో రిటైర్డ్ కూడా అవుతుండటం వల్ల తండ్రి సుమిత్ర పెళ్లి విషయంలో తొందరపడుతున్నట్టు తెలిసింది. సుమిత్రని మొదటిసారి ఫణీంద్ర బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళినప్పుడు చూశాడు. పెద్దగా అలంకరణలు లేకపోయినా సుమిత్ర అంటే ఆకర్షణ ఏర్పడింది. నిజానికి పెళ్లిలో పెళ్లి కుమారుని కన్నా దిష్టి సుమిత్రకే ఎక్కువగా తగిలిందేమో. అమ్మ నాన్నలతో తన ఇష్టాన్ని తెలియజేశాడు ఫణీంద్ర. పెళ్లైన వెంటనే సుమిత్ర వాళ్ళింటికి ఫణీంద్ర తల్లిదండ్రులు వెళ్లారు. ఫణీంద్రని తమ అల్లుడుగా చేసుకోవటానికి ఏమాత్రం అభ్యంతరం లేదని, సుమిత్ర అభిప్రాయం తెలుసుకొని ఫైనల్గా మాట్లాడుకుందామన్నారు. ఏ విధంగా ఆలోచించినా సుమిత్ర తనను కాదనే అవకాశం లేదనుకున్నాడు. తమ బంధువుల కుటుంబంలో మరీ చిన్న వయస్సులో ఆఫీసర్ అయ్యింది తానొక్కడే. ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కున్నారు. అందులోని ఏ కట్నం కానుక ఆశించకుండా పెళ్లి చేసుకోవటానికి సుముఖత చూపించిన తనని ఎవరైనా తిరస్కరించగలరా? నో, అంత మూర్ఖులు ఉండరు. కానీ ఆ సాయంత్రమే తెలిసింది సుమిత్ర తనతో పెళ్లికి అంగీకరించలేదని. ఎందుకు అని ఆమెను నిలదీసి అడుగుదామనుకున్నాడు. కానీ అహం అడ్డొచ్చింది. తనడగడమేమిటి, పెళ్ళవదన్నట్టు అనుకొని తనని వదులుకోవడం సుమిత్ర దురదృష్టంగా భావించాడు. అదే జీవితంలో మొదటి పరాజయం. అన్నింటినీ ఊహించగలిగిన తను ఒక మామూలు స్త్రీ మనసు ఎందుకు సరిగ్గా ఊహించలేకపోయాడో అర్థం కాలేదు. బహుశా ఎవరితోనో సంబంధం పెట్టుకున్నట్టుంది, అందుకే తనని వద్దంది అని తృప్తిపడ్డాడు. సుమిత్ర కాదనదన్న ఆవేశంలో వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్ళయింది. లక్ష్మి కూడా బంధువుల అమ్మాయే. పెళ్లిలో లక్ష్మి అదృష్టానికి అసూయపడని వాళ్ళు లేరు. లక్ష్మి సుమిత్రంత అందగత్తె కాకపోయినా ఆమె అందం ఆమెది. సృష్టిలో ఎవరికి వారే ప్రత్యేక అందం కలిగి ఉంటారనుకున్నాడు ఫణీంద్ర. జీవిత భాగస్వామిగా వచ్చిన లక్ష్మి కూడా ఎప్పుడూ అర్థం కాని ప్రశ్నలా ఉండేది. తనకి ప్రమోషన్ వచ్చిందన్నా, హోదా పెరిగిందన్నా ఎందుకో ప్యాసివ్గా కనిపించేది. అలాగని ఆనందపడట్లేదని కాదు, చిత్రంగా నవ్వేది. ఆ నవ్వులో జీవితపు తాలూక నైరాస్యం, నిర్వేదం, వేదాంతం, వైరాగ్యం ఎక్కువగా కనిపించేవి. తన కళ్ళకే ఆ నవ్వు అలా అనిపిస్తోందా అనే అనుమానం కూడా కలిగేది.
మామూలు బ్రతుకులోని ఆనంద విచారాలకి అతీతంగా ఉన్నట్టు అలౌకిక ప్రపంచంలో సాగిపోతున్నట్టుండేది. మరీ మితభాషి. అవసరమనుకున్న ఒక్కోసారి మాట్లాడేది కాదు. ఒక్కో రోజైతే రోజుకి ఒకటో రెండో మాటలు మాట్లాడేది. నిశ్శబ్దమంత నిశ్శబ్దంగా నిశ్శబ్దంలో కలిసిపోయేది. నిర్మల ఆకాశాన్ని చూసినా, మేఘాలు కమ్మిన ఆకాశాన్ని చూసినా ఆమెకు ఒకటే ఫీలింగ్. ఆ చూపులకు భావాలకు అర్థాలు వెతకాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఏమాత్రం సఫలీకృతం కాకుండానే ఆమె శూన్యాకాశపు ఆవరణలోకి చేరుకుంది. కిటికీ దగ్గర రోజులాగే ఆ రోజు కూర్చొని దూరంగా ఎగురుతున్న పక్షుల్ని చూస్తున్నట్టుగానే కనిపించింది. సాయంత్రమైనా కుర్చీలో నుంచి కదలకపోయేసరికి ఏమైందో అని చూస్తే ఏముంది, మంచుగడ్డలా చల్లబడి శరీరం తాకేసరికి గుండె జల్లుమంది. లక్ష్మి తనకి అందని దూరాలకి వెళ్ళిపోయినందుకు బాధపడాలో ఆనందపడాలో, ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా తన దారిలో తాను వెళ్ళిపోయినందుకు బాధపడాలో తెలియని స్థితి. సరిగ్గా లక్ష్మి మరణించిన రోజే సుమిత్ర గుర్తుకు వచ్చింది. ఎలా ఉందో అనుకున్నాడు. ఆ ప్రశ్న బుర్రలో మెదిలిన మరుక్షణం అనిపించింది తనకెందుకు అని. తనకెందుకు అన్న ప్రశ్న తనకే ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఫణీంద్రకు. అందులోనూ ఆడవాళ్ల మనసు లోతులు అర్థం చేసుకోవటం అంత సులభం కాదని అర్థమైంది. అర్థమైనట్టు అనిపించినా అది భ్రమని అర్థమైంది. ఎందుకంటే సుమిత్ర ఎందుకు తనని కాదందో, లక్ష్మి ఎందుకు అపరిచితంగా ఉండేదో ఎప్పుడు ఆలోచించినా, ఎంత ఆలోచించినా ఏమాత్రం తెలిసేది కాదు. హోదా మీద హోదాని కలుపుకుంటూ జీవితం సాగిపోతుంది. తనకే తెలియకుండా జీవిత ప్రాంగణంలో అడుగుపెట్టింది రోహిణి. తన ఆఫీసులో పనిచేస్తున్న తను ఆ డిపార్ట్మెంట్ చీఫ్గా వచ్చేంత వరకు రోహిణి గురించి తెలియదు. రోహిణి జీవోత్సవంలా బ్రతుకుతున్న జీవోత్సవమే. ఆమె అంది మొదటి పరిచయంలో. పెద్దల్ని ఎదిరించి ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవటానికి కదిలింది. మంచిగానే వంచన చేశాడు. అతను పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసి, అతనికి ఎప్పుడో పెళ్ళయిందని, పిల్లలున్నారని, అతని మొదటి భార్య పెద్ద గొడవ చేసి సంఘంలో దృష్టిలో రోహిణిని పతితగా చిత్రించి అతన్ని తీసుకువెళ్ళిపోయింది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఉద్యోగం ఉంది కాబట్టి బ్రతుకు రథం సాగుతోంది. సాగినంతకాలం సాగని, బ్రతుకు నాటకం అనుకుంటూ సాగిపోతున్నాను అంది. చిత్రం. సుమిత్రని, లక్ష్మిని, రోహిణిని పోలుస్తుంది మనసు. సుమిత్రలో అందముంది, లక్ష్మిలో నిశ్శబ్దముంది, రోహిణిలో పై రెండు కాని చిత్రమైన ఆకర్షణ. నిజానికి అది రెండు కాని ఆకర్షణో, రెండూ కలిసిన ఆకర్షణో. సుమిత్ర మానసిక పరిస్థితి పూర్తిగా చదివే అవకాశం లేకపోయింది. లక్ష్మి మానసిక పరిస్థితి అపరిచితంగా పరిచితం. రోహిణిని చూస్తే ఎక్కడో చూసినట్టు, ఏళ్ల తరబడి ఎడతెగని అన్వేషణ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మాట్లాడుతుంటే కాలమే తెలియదు. ఇద్దరూ ఈ మధ్య మానసికంగా దగ్గరయ్యారు. అభిరుచులు కలిశాయి. ఠాగూర్ గీతాల్ని ఆలపిస్తూ ఉంటే ప్రాచీన రాగాలు కొండ కోణల్లో ప్రతిధ్వనించినట్టు, సెలయేరులో ఆత్మైకానందం కోసం స్నానిస్తున్నట్లుగా ఉంది. బైరన్, షెల్లీ, కీట్స్ లాంటి పాశ్చాత్య కవులనే కాక కృష్ణశాస్త్రి చలం రచనలు కూడా ఉన్నాయి రోహిణి దగ్గర. రోజులు గడుస్తున్న కొద్దీ మరీ దగ్గరైనట్టు అనిపిస్తుంది. రోహిణిలోని, లక్ష్మిలోని, సుమిత్రలోని కూడా లేనివి ఉన్నట్టు అనిపిస్తోంది. నిన్న రాత్రి బాగా పొద్దుపోయేదాకా ఆమె ఇంట్లోనే ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు రోహిణి భుజాల మీద చేతులు వేసి ఆరాధనగా కళ్ళ లోతుల్లోకి చూసి పెదవులపై చుంబిస్తే గుండె అట్టడుగు పొరల్లో తీపి సెగ. పెళ్లి చేసుకోవాలనే ఊహ వచ్చినప్పటి నుంచి ఒక రకమైన టెన్షన్ మొదలైంది ఫణీంద్రలో. శరీరంలో వణుకు. అసలు పెళ్లి టాపిక్ ఎలా మాట్లాడాలి అనే ఆలోచనలో పడ్డాడు. సీరియస్గా చెప్తే బాగుంటుందా, సరదాగా మాట్లాడితే, కాసేపు వేరే విషయాలు మాట్లాడి తర్వాత పెళ్లి విషయాలు మాట్లాడితే? ముందు రోజు అనుకున్న సమయానికి రోహిణి ఇంటికి టెన్షన్తోనే బయలుదేరాడు ఫణీంద్ర. రోహిణి ఇంటికి ఎవరో మిత్రులు వస్తే మాట్లాడుతుంది. వాళ్ళని పరిచయం చేసినా వాళ్ళు ఉన్నంత వరకు టెన్షన్గానే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయాక రోహిణిని అనునయంగా దగ్గరికి తీసుకుంటూ, రోహిణి, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. రోహిణి చిత్రంగా నవ్వింది. కాసేపు నిశ్శబ్దం. చెప్పమన్నట్టుగా కళ్ళల్లోకి చూసింది.
ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టు పక్కకు చూస్తూ, మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో. వెంటనే ఏ జవాబు రాలేదు. భరించలేని నిశ్శబ్దం ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది. కొంతసేపు గడిచాక, ఇలాగే ఉండిపోతే నష్టమేంటి? ఎదురు ప్రశ్న వేసింది. ఊహించని ప్రశ్న. జవాబు లేదు ఫణీంద్ర దగ్గర. మరో 2 నిమిషాలు గడిచాక గాఢంగా రోహిణి అంది, మానసికంగా మనమెంతో దగ్గరయ్యామే. పెళ్ళైనా చాలామందిలో కరువవుతున్న ఆత్మీయత మన మధ్య ఉంది. మరి పెళ్ళెందుకు? అర్థం కానట్టు చూశాడు ఫణీంద్ర. ఏ స్త్రీ అయినా, అందులోనూ ఏ తోడు లేని రోహిణి లాంటి స్త్రీ జీవితాంతం ఓ తోడును కోరుకోవడం సహజం. బంధాన్ని పెళ్లితో ముడివేసుకోవాలని ఆశించడం మరీ సహజం. మరి రోహిణి ఎందుకు ఇలా? ఎందుకో సుమిత్ర, లక్ష్మిలు కూడా గుర్తుకు వచ్చారు. సుమిత్ర మామూలు మనిషి, కానీ తనని పెళ్లి చేసుకోనంది. లక్ష్మి పెళ్లి చేసుకుంది, అపరిచిత జీవితం గడిపింది. ఇప్పుడు రోహిణి పెళ్ళే వద్దు, ఇలాగే ఉండిపోదామంటోంది. మరోసారి స్త్రీ విషయంలో విఫలమయ్యాడు. అది పరాజయం అనుకుంటున్నా అవునో కాదో కూడా తెలియదు. ఏది అర్థం కాని పరిస్థితి, పెద్ద పజిల్. స్త్రీ మనసు లోతుల్లో ఏముందో తనకి మాత్రం అర్థం కావటం లేదు. తనకే కాదు, తనలాంటి చాలామందికి అర్థం కాదేమో అనిపిస్తుంది ఫణీంద్రకు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.